కాఫీ రెడీ. సూర్య, ఏంటి ఏం చేస్తున్నావే? ఆ పేపర్స్ ఏంటి? నువ్వు చేసే పనేంటి? సూర్య, నేనెంత చెప్పినా చెత్త పేపర్స్ కలెక్ట్ చేస్తూనే ఉన్నావు. పిచ్చి కాగితాలు కలెక్ట్ చేసినా అని పిచ్చిదా అని అనుకున్నావా బ్రో? నీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఎత్తుకుతున్నా. నీది అసలే కోయిన్ మెథడ్, మళ్ళీ ఆ కోయిన్ లాంగ్వేజ్ ఒకటి. అసలు ఈ పేపర్స్కి నా ప్రాబ్లంకి ఏమైనా సంబంధం ఉన్నానే? మా అశ్మతి సామ్రాజ్యాన్ని కాపాడడానికి అనుష్క పుల్లలేనట్టు నిన్ను కాపాడడానికి ఈ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నా. అమ్మా, దీంట్లో ఎంత సొల్యూషన్ ఉందని నేను అనుకోలేదు సూర్య. అందుకే కదరా నేను అలా బుక్ చేశాను. అవునే. సరే బ్రో, అర్జెంట్గా వెళ్ళి చాక్లెట్స్ తీసుకొనిరా. చాక్లెట్సా? ఇప్పుడే కదా కాఫీ తాగావు. చాక్లెట్స్ తింటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని టీచర్ చెప్పింది, మర్చిపోయావా? నా కర్మనే, నా కర్మ. సూర్య, నీకు నచ్చిన మెలోడీ చాక్లెట్స్ దొరకలేదే? మార్నింగ్ పాలవాడు ఏ టైంకి వచ్చాడు బ్రో? ఎప్పలానే 6:30కి వచ్చాడు. మరి ట్యాంకరోడు 10 o'clock వచ్చాడు. అయినా నా ప్రాబ్లంకి వాళ్ళు ఎందుకు సంబంధం? చెప్పినా నీకు అర్థం కాదు బ్రో, వెయిట్ చేయి. ఇది మళ్ళీ బిస్కెట్ చేసేలాగుంది. సీన్ రివర్స్ అయ్యేలోపు నేనే వాళ్ళతో వెళ్ళి కాంప్రమైజ్ చేసుకొని వస్తా. ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? ఇంకా రావట్లేదు. ఇంకా ఎన్ని రోజులు చేస్తారా? అమ్మ వచ్చేసారు. స్వీటీ, చింటూ. ఏంటి ఇంకేమన్నా అంటే దెబ్బేయడానికి వచ్చావా? అది కాదురా చింటూ, నేను దొంగతనం చేయలేదురా. నీకు నా గురించి తెలుసు కదరా, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? ఏంట్రా ఏం మాట్లాడరు? మనం చేసిన అల్లర్లు, మనం ఆడే ఆటలు నీకు తెలిసిన సిద్ధు ఇలా చేస్తాడంటే ఎలా నమ్ముతారా? వీడేంటి సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి కూల్చేద్దాం అనుకుంటుండా? అయినా మీ జామెంట్రీ బాక్స్ నేనెందుకు దొంగతనం చేస్తారా? అయినా నాకేం అవసరం? అయితే నా బాక్స్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అది నాకు తెలిస్తే ఇంత దూరం మీ మ్యాటర్ ఎందుకు వచ్చేది? అయితే నా బాక్స్ ని బ్యాగ్లో ఎవరైనా పెట్టారంటావా? ఎవరైనా పెట్టారో లేదో, లేకపోతే ఆ బాక్స్ నాదనుకొని నేను నా బ్యాగ్లో పెట్టుకున్నానేమో, అది నాకు తెలుసు స్వీటీ. సరే, ఆ బాక్స్ నా బ్యాగ్లోనే ఉందనుకో, అది నేను చూసుకోలేదు, అది నా తప్పే. కాకపోతే బట్టి చిన్న మ్యాటర్ మమ్మీ దాకా వెళ్ళి మమ్మీ ఫీల్ అయ్యి డాడీ దాకా వెళ్ళి నెక్స్ట్ డాడీ టెన్షన్ పడి ఇదంతా అవసరమా? మరి అది సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఎప్పుడులాగా సారీ చెప్పే, ముందులాగా ఫ్రెండ్స్ అయిపోదాం. చేయని తప్పుకి నేను సారీ చెప్పాలా? సరే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ. ఏంటి నువ్వు చేసిన పని? నేను ఇంత కష్టపడి మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఎత్తుకుతుంటే నువ్వు సింపుల్గా సారీ చెప్పేసి మన ఫ్యామిలీ పరువు తీద్దాం అనుకుంటున్నావా? నేను తప్పు చేయలేదని ఖచ్చితంగా ప్రూవ్ చేసే తీరుతా. రేపు సేమ్ టైమింగ్, సేమ్ లొకేషన్. రారా. అందరూ వచ్చారా? ఏం పంచాయతీ ఏమో, 2 రోజుల నుంచి అస్సలు తెగడం లేదు. అమ్మా వకీల్ సాబ్, లేడీ వకీల్ సాబ్, స్టార్ట్ చేయండి అమ్మా. గుర్తుందిగా, ప్రూవ్ చేయలేకపోతే ఏం చేయాలో? ఓకే యువర్ ఆనర్. చింటూ, ఇక్కడికి రా.
మిస్టర్ చింటూ, మీ ఇష్టదైవం మీద ఒట్టేసి నేను ఎలాంటి అబద్ధాలు చెప్పను, అన్ని నిజాలే చెప్తాను అని చెప్పండి. నా ఇష్టదైవం పైన ఒట్టేసి చెప్తున్నా, అన్ని నిజాలే చెప్తాను. సరే, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, అడగండి. మొన్న మార్నింగ్ లేవగానే ఏం చేశారు? అందరేం చేస్తారో అదే చేశాను. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. టాయిలెట్కి వెళ్ళానండి. ఇదేంటి చెత్త చెత్త క్వశ్చన్లు ఆడుతుంది. మొన్న నైట్ డిన్నర్ చేసేటప్పుడు లాస్ట్ లోకి పెరుగు వేసుకున్నారా, పప్పు వేసుకున్నారా? నిన్న సండే కదా, మా మమ్మీ చికెన్ చేసింది, సో చికెన్ తిన్నా. ఈ చికెన్ కి పొద్దున్నే టాయిలెట్ కి పెరుగుకి పాలకి ఏంటమ్మా ఈ సంబంధం? ఉంది సార్, అన్నిటికీ ఒక లింక్ ఉంది. మీరు ఆగండి చెప్తా. బా, బా. మొన్న 25th రోజు మీ ఇద్దరు క్రికెట్ ఆడారా? అవును. మొన్న లాస్ట్ నైట్ 204 లో జరిగిన బర్త్డే పార్టీకి మీ ఇద్దరు వెళ్ళారా? అవును. మొన్న కైట్స్ ఎగరేసారా? అవును 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 అవును. చాలా. ఇన్ని రోజులు మీ ఇద్దరు కలిసి ఉన్నారు. సిద్ధు మీ జామెట్రీ బాక్స్ కొట్టేశాడని, సిద్ధువే దొంగ అని మీకెందుకు అనిపిస్తుంది? తను దొంగతనం చేశాడు కాబట్టి చెప్పాను. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనిపించాలని మా డాడీ చెప్పాడు. అయినా ఏంటి క్వశ్చన్స్? నేను వెళ్ళిపోతున్నా. సిద్ధు దొంగ అని చెప్పాను కదా. ఎస్, యూర్ రైట్. సిద్ధువే దొంగ. ఏయ్, నేను అనుకున్నానే నువ్వు ఎటెటో వెళ్ళి నా దగ్గరికి వస్తావని. హే, ఏంటి పిచ్చిగా ఉందా? ఏంటి అల్లరి? అప్పటి నుంచి చెప్పేది అదే కదా. నాకేం పని లేదా? అవును. స్నేహ, కూల్ కూల్. అర్జెంట్గా మీరు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. సార్ కూర్చోండి సార్, పూర్తిగా విని దానికి జడ్జిమెంట్ ఇవ్వండి. మిస్టర్ చింటూ, ఆ రోజు మీవి 2 వస్తువులు పోయాయి కదా, ఒకటంటావేంటి? రెండా? ఒకటే కదా. నీ బాక్స్ ఏ టైంకి పోయింది? 5:30కి. ట్యూషన్ ఏ టైంకి అయిపోయింది? 5:30. సిద్ధు, 5:30కి ట్యూషన్ అయిపోయినాక ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. ట్యూషన్ నుంచి బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గరకు వస్తుంటే చింటూని టైం అడిగితే 5:40 అని చెప్పాడు. దాట్స్ ఇట్ యువర్ ఆనర్. ఆన్సర్ ఇక్కడే ఉంది. నీ చేతికి ఉండాల్సిన వాచ్ ఏది? వాచా? ఇక్కడ ఉంది మిస్టర్ చింటూ. అవును, ఇదే. యువర్ ఆనర్, 5:40కి సిద్ధుకి టైం చెప్పాడని ఒప్పుకున్నాడు. అంటే వాచ్ పోలేదు యువర్ ఆనర్. ఎస్, యువర్ రైట్ సిద్ధు. నిజం నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? అది నిజం. నేను చెప్తాలే. ఇప్పుడు చెప్తా వినండి. ఎవరు దొంగో ఎవరు దోరో. చింటూ కావాలనే స్వీటీ బాక్స్ తీసుకొని సిద్ధు బ్యాగ్లో పెట్టి పారిపోతుంటే ఆ వాచ్ బై మిస్టేక్ మా ఇంట్లో పడింది. సో చింటూవే దొంగ. ఇట్స్ ప్రూవ్డ్ యువర్ ఆనర్. చింటూ, ఎందుకు ఇలా చేసావు? మొన్న క్రికెట్ మ్యాచ్లో వాడు మా టీంలో ఆడలేదు, వేరే వాళ్ళ టీంలో ఆడాడు. మేము ఓడిపోయాం, అందుకనే ఇలా చేశాను. పండి, నువ్వు సూపర్ అమ్మా. జడ్జిమెంట్ చాలా బాగా చెప్పావు. నువ్వు ఖచ్చితంగా లాయర్ అవుతావే. పెద్ద లేడీ వకీల్ సాబ్ అవుతావే. అంతే అంటావా? అంతే.